ఎన్నికల సమయంలో ఏదైతే మాట చెప్పారో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 1వ తారీఖే 4000 పెన్షన్ ఇస్తామన్నాం. మనం రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నెల పెన్షన్ల పండుగ జరుగుతుందన్న విషయం మీ అందరికీ తెలుసు. స్వయాన ఏ రాష్ట్రంలో కూడా స్వయాన ముఖ్యమంత్రి గారే వారి ఇంటి దగ్గరికి వెళ్లి పెన్షన్ ఇస్తున్నాము అంటే అది ఏకైక ముఖ్యమంత్రి మాన్యశ్రీ మన చంద్రబాబు నాయుడు గారు, మన ముఖ్యమంత్రి గారు విషయం తెలియజేస్తున్నాం. ప్రతి జిల్లాలోనూ ఒక్కో జిల్లాలో ఒక నియోజకవర్గానికి వెళ్లి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్లి మీకు పెన్షన్ సక్రమంగా 1వ తారీఖే వస్తుందా లేదా అని కనుక్కుంటున్నారు. అలా కష్టపడుతున్నారు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. మరి ఎన్నికల సమయంలో చెప్పాం 1వ తారీఖు మేము పెన్షన్ ఇస్తామన్నాం, పెన్షన్ ఇచ్చాం. మరి గతంలో 19లో జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్పారు, నేను కుర్చీలో కూర్చుంటానే 3000 పెన్షన్ ఇస్తానన్నారు. 3000 పెన్షన్ ఇచ్చేది ఎన్నేళ్లకు పెన్షన్ ఇచ్చారన్నా 5 సంవత్సరాలకి 250 ఇచ్చుకుంటూ వచ్చారు. మరి ఈ రాష్ట్రంలో దేశంలోనే ఈ రాష్ట్రంలోనే బడుగు బడిగిన వర్గాలకు పెన్షన్ ఇవ్వాలి ఇచ్చింది మొదలు పెట్టింది అన్న నందమూరి తారక రామారావు గారు. 75 రూపాయలతో 30 రూపాయలతో మొదలు పెట్టి అది 75కి వచ్చింది, మళ్ళా 150కి వచ్చింది. ఆ 150 వరకు కూడా అన్న నందమూరి తారక రామారావు గారు చేశారు. మళ్ళీ 200 చేశారు రాజశేఖర రెడ్డి గారు. 200 నుంచి 1000 రూపాయలు పెన్షన్ చేసింది ఎవరన్నా చంద్రన్న చేశారు. మరి 1000 రూపాయల పెన్షన్ ని 2000 చేసింది చంద్రన్న. మరి 2000 ఉన్న పెన్షన్ ని 3000 చేసేకి 5 సంవత్సరాలు పెట్టింది రఘురెడ్డి గారు. మనం ఆ రోజు అధికారంలోకి రాగా ఎలక్షన్ ముందే చెప్పాం, మేము ఎన్నికల్లోకి వచ్చాం, ఖచ్చితంగా 3000 ఉన్న పెన్షన్ ని 4000 రూపాయలు ఇస్తాం, 1వ తారీఖే ఇస్తామని చెప్పాం. ఏప్రిల్ 1వ తారీఖు నుంచే 4000 పెన్షన్ ఇంటి దగ్గరకే ఇచ్చామన్న విషయాన్ని మీకు అందరికీ తెలియజేస్తున్నాం. మరి 3000 ఉన్న పెన్షన్ 6000 చేశాం. 100% ఉన్న బడ్జెట్ వారికి 5000 ఉన్న పెన్షన్ ని 15000 చేశాం. మరి మేము పెన్షన్ ఇచ్చేకెళ్తున్నప్పుడు చాలా మంది మా భర్తకు పెన్షన్ వచ్చేది, మళ్ళీ మాకు మా భర్త చనిపోయిన తర్వాత పెన్షన్లు రావడం లేదని చాలా మంది